శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు సెలబ్రిటీస్కి ఈడీ నోటీసులు ఇవ్వటం జరిగింది బెట్టింగ్ యాప్స్ కేసుల్లో. రానా దగ్గర నుంచి మనకి అందరూ కూడా విచారణకి హాజరవ్వాలి అని చెప్పేసి సపరేట్గా డేట్స్ ఇచ్చి పిలవటం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఈ కేసులో కొంచెం కదలిక కనిపిస్తోంది, సెలబ్రిటీస్నైనా వదలట్లేదు అని అనుకోవచ్చా? ఏం లేదండి, తాళం వేసిదని గొళ్ళెం మరిసిదని లాగా అవుతుంది ఇది. పోయినసారి లిక్కర్ కేసులో ఏమైంది? ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఎవరినైతే శిక్షించగలుగుతారో, ఎవరిని శిక్షిస్తే యాప్లు బండారం బయటకు వస్తుందో వాళ్ళని వీళ్ళు సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు రానా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి వీళ్ళు చేసిన బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఏదైతే ఉందో అవి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న బెట్టింగ్ యాప్లు. స్కిల్ బేస్డ్ గేమ్ అను ఇంకో మన్నో మశానం అని చెప్పి తీసుకున్నాయి. అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు అని అంటే, మనం అడ్వర్టైజ్మెంట్స్ కూడా సరోగసీ అడ్వర్టైజ్మెంట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఆ ఫాంట్ కొంచెం మార్చటం, లేకపోతే ఒక లెటర్ని చిన్నదిగా రాయటము, లేకపోతే ఒక లెటర్ని యాడ్ చేయడము, ఒక లెటర్ని తీసేయడము, ఏదో ఒకటి చేసి కొన్ని మళ్ళీ వీటి నుంచే ఇంకొన్ని బెట్టింగ్ యాప్లు వస్తాయి. ఆ బెట్టింగ్ యాప్లకి ఎవరిస్తారు అడ్వర్టైజ్మెంట్స్ అంటే, ఈ సెకండ్ గ్రేడ్ వాళ్ళు, అంటే చిన్న హీరోలు, చిన్న హీరోయిన్లు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని అనుకునే ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, వీళ్ళు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్స్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, మేము పెద్దవాళ్ళనే టార్గెట్ చేశాము అనే ఉద్దేశంతో ఇప్పుడు రానాని, ప్రకాష్ రాజ్ని వీళ్ళని పిలుస్తున్నారు. వీళ్ళని పిలిచి వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళకిన్నూ ఆ బెట్టింగ్ యాప్ల కంపెనీలకి అయిన అగ్రిమెంట్లు చూపిస్తారు వీళ్ళు. ఆ అగ్రిమెంట్లో వాళ్ళు గవర్నమెంట్కి డబ్బులు కట్టి ఈ బెట్టింగ్ యాప్ల పైన వచ్చే డబ్బుల్ని గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో కొంత భాగం కట్టేటట్లుగా లీగల్గా ఉన్న యాప్ల అగ్రిమెంట్లు చూపిస్తారు వాళ్ళు వాటికే ఇస్తారు అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ పప్పులో కాలేసేది ఎవరు అంటే ఈ చిన్నవాళ్ళు. ఎట్లా వీళ్ళకేం చెప్తారు, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే, అసలు వాళ్ళ దగ్గరకు ఒక అసైన్మెంట్ రాగానే వాళ్ళ లీగల్ టీంని అడుగుతారు. ఇప్పుడు మహేష్ బాబు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ లీగల్ టీంలు ఉంటాయి. రానాకి, ప్రకాష్ రాజ్కి వీళ్ళకి ఉంటాయి లీగల్ టీంలు. లీగల్ టీంకి చూపిస్తారు ఆ అగ్రిమెంటు. అంటే ఇందులో మనం ఏమైనా చేర్చాలా, ఏమైనా తీసేయాలా, మనకేమైనా మంచిగా నష్టమా చెడా, వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళు డబ్బు వైట్ ఇస్తారు, తీసుకుంటారు, వాళ్ళు ట్యాక్స్లు కడతారు గవర్నమెంట్కి. జిఎస్టీ 18% లేదంటే 24%, 28% ఉంటుంది. ఇట్లాంటి వాటికి కట్టేస్తారు. అందరూ అన్సేఫ్ ఎవరు అంటే, ఈ బెట్టింగ్ యాప్లు చూసి యాప్లు ఆడిన సామాన్య పౌరులు అన్సేఫ్. వాళ్ళు అన్యాయం అయిపోయేది, వాళ్ళు చచ్చేది. ఇంకా నెక్స్ట్ కేటగిరీలో ఎవరంటే, ఈ సరోగసీ యాప్ల ద్వారా వచ్చినప్పుడు వీళ్ళకి లీగల్ టీములు ఉండవు. ఈ చిన్న వాళ్ళకి, యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇట్లాంటి వాళ్ళకి ఉండరు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా వాళ్ళంత ప్రతిపద్యమ అంటే ఆ రేంజ్కి మేము వెళ్ళిపోయామనే ఫీలింగ్లో వీళ్ళకి లీగల్ టీంలు ఉండవు, ఏమీ ఉండవు. జస్ట్ అగ్రిమెంట్లు కూడా ఉన్నా లేకపోయినా చేసే మహానుభావులు వీళ్ళు. అంటే వీళ్ళకి అసలు ఆ ప్రమాదమే తెలియదు వాళ్ళకి. మనం ఇప్పుడు ఈ యాప్లు చూసి బెట్టింగ్లు ఆడి జనాలు చచ్చిపోతారు అని తెలిసినప్పటికీ మనం ఇరుక్కోం కదా అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మనం ఇంత చెప్తుంటే కూడా జనాలు ఆడకుండా ఉన్నారా చూడండి. ఈ రోజుకి చస్తున్నారు కదా. అంటే ఇక్కడ జనాల అత్యాశ కూడా ఉంది, దురాశ కూడా ఉంది. జనాలు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు నీకు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అనగానే ఎందుకు వస్తాయి అని ఒక్క ముక్క ఆలోచించట్లేదు. నాకు అందుకే ఆ విక్రమార్కుడు సినిమా గుర్తొస్తుంటుంది పద్దాకా. లచ్చిందేవి వచ్చేస్తే గుండు చేయించుకుంటే వచ్చేస్తుంది అని అంటే గుండు చేయించుకుంటాను. అరగుండ అయిన తర్వాత ఏం చేస్తాడు వాడు? నాకెంత ఇస్తావు అని అడుగుతాడు. ఎంతో కొంత ఇస్తానులే అంటే
ఆడు గుండు చేయకుండా వెళ్ళిపోతాడు. ఇంకోటి వస్తాడు, మరి అరగుండుతో వాళ్ళు ఉండలేరు కదా. అందుకని వాడికి ఒక మామూలుగా గుండు చేస్తే 30 రూపాయలు అయితే వాడికి 300 రూపాయలు ఇస్తారు. అంటే ఇది వాళ్ళు ఎంత జోక్గా పెట్టిన సినిమాలో అక్కడ చూపిస్తుంది ఏంటి, మనకి మనిషిలో ఉండే దురాశను చూపిస్తుంది. ఎవరండి మనకి ఫ్రీగా డబ్బులు ఇస్తారు వచ్చి? ఇది ఎందుకు మనుషులు ఆలోచించట్లేదు అంటే ఆలోచించనివ్వట్లేదు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ విలాసాలు. ఇప్పుడు మనిషి వాళ్ళ నాకు కనీస అవసరాలు తీరితే చాలు అనుకునేవాళ్ళు ఒకప్పుడు మనుషులు. అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం సౌకర్యాలు ఉంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఆ సౌకర్యాలు కాస్త విలాసాలు అయిపోయినాయి. ఇలా మనుషులు వాళ్ళ జీవన విధానాన్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ డబ్బులు అవసరం అవుతున్నాయి. ఆ ఎక్కువ డబ్బులు అవసరమైనప్పుడు ఎలాగోలా డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారు. ఆ ఎలాగోలా డబ్బులు రావాలి అని అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఎలాగోలా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు ఎలాగోలా డబ్బులు రావాలనుకునే వాళ్ళకి ఎరేస్తున్నారు. ఇదంతా కాకపోతే మనం ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటాము? ఎవరు చివరిగా నష్టపోతున్నారో వాళ్ళ పక్షాన ఉంటాం మనం. వాళ్ళు బాధితులు. వాళ్ళకి ఒక బలహీనత ఉండనివ్వండి, అయినా వాళ్ళు ఆఖరి క్షణానికి వచ్చేసరికి చివరిగా వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలేది వాళ్లే కదా. అందుకని వాళ్ళ పక్షం వహించాల్సిందే మనం. అందుకే ఇంత తాపత్రయం మనం ఇన్నిసార్లు మాట్లాడుతుంది ఇందుకే. కానీ ఇంత మాట్లాడితేనన్నా వాళ్ళు నేర్చుకుంటారేమో అనుకుంటున్నాం. ఇప్పుడు రానా వీళ్ళు వెళ్ళి మేము పర్మిషన్స్ ఉన్న యాప్లకే ఇచ్చాము అని చెప్తారు, ఏమీ చేయలేరు. వీళ్ళు ఇలా బయటపడతారు. ఇంకా వాళ్ళు అవసరమైతే ఉంటారు. ఇప్పుడు రానా లాంటి వాడు అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళితే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళరు. అందుకే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు హర్ష సాయి లాంటి వాడు ఆ మధ్య ఒక అమ్మాయి కేసు పెడితే వాడి మీద, వాడికి బెయిల్ వచ్చే వరకు వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అదే రానా అయితే చేయగలరా అట్లా? ఎందుకంటే వాళ్ళు నోన్ ఫిగర్స్, పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కలుగుల్లోకి ఎలుకల్లాగా పారిపోతారు. ఇది కొంచెం కేసులు ఇవన్నీ కాస్త సద్దుమణిగిన తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. పోయేదేముంది వాళ్ళకి? ఇది ఈ డ్రామా అంతా జరగబోయేది ఏంటి అంటే చివరికి తేల్చేది ఏమీ లేదు. కొండం దవ్వి ఎలుకను పట్టేది కూడా ఉండదు. ఇది అంతా వృధా ప్రయాస. నిజంగా బెట్టింగ్ యాప్లు అనే విషయంలో ప్రజలు నష్టపోతున్నారు అనే ఫీలింగు ప్రభుత్వాలకు ఉంటే, ఈ ప్రజల్ని సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అసలు దీని వెనక ఎవరున్నారు? ఈ బెట్టింగ్ యాప్ల వెనకమాల ఎవరున్నారు? వాళ్ళు ఏం పర్మిషన్లు తీసుకుని ఏం చేస్తున్నారు? దీని మీద పబ్లిక్ ఇంపాక్ట్ ఎంత, పబ్లిక్ మీద దీని ఇంపాక్ట్ ఎంత అనేది ఆలోచించి బెట్టింగ్ యాప్లని నిషేధిస్తారు. కానీ చెయ్యరు. ఈ బెట్టింగ్ యాప్లు అన్నిటికి ఉన్నది ఎవరు అంటే గుజరాత్ వ్యాపారస్తులు ఉన్నారు. ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా ఒక మొదనష్ట పని జరుగుతుంది, జనాల డబ్బులు కొల్లగొట్టే పని ఏదన్నా జరుగుతుంది, ప్రభుత్వాలను ఏమార్చే పనులు ఏమన్నా జరుగుతాయి, బ్యాంకుల్ని మోసం చేయగలిగిన పనులు ఏమన్నా జరుగుతాయి, అడ్డగోలుగా జనాల్ని అంటారు ఓచకోత కోసే పని ఏదన్నా జరుగుతుంది ఆర్థికంగా అంటే ఫస్ట్ జరిగేది గుజరాత్లోనే మొదలవుతుంది. ఈ దేశం మొత్తం మీద మీరు ఏమన్నా అనుకోండి, ఒక దరిద్ర పని ఎక్కడన్నా స్టార్ట్ అవుతుంది అంటే గుజరాత్లోనే స్టార్ట్ అవుతుంది. ఆర్థిక రంగం విషయంలో మటుకు వీళ్ళు ఇక్కడే కాదు, గుజరాత్ వాళ్ళు పటేల్స్ అని అమెరికాలో కూడా వీళ్ళు ప్రసిద్ధి, లండన్లోనూ ప్రసిద్ధి. వీళ్ళు వీసాల దొంగతనాల దగ్గర నుంచి, అంటే వీసాల మార్ఫింగ్ దగ్గర నుంచి, దొంగతనంగా విదేశాలకు వెళ్ళటం దగ్గర నుంచి ఏదైనా సరే అవ్వలేలగా చట్టాన్ని తొంగలో తొక్కాలి అంటే వాళ్ళ తర్వాత ఎవరైనా సరే. వీళ్ళకి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఆఫీస్ కూడా భారతదేశంలో లేదు, వేరే కంట్రీలో ఉంది. అక్కడికి ఈ డబ్బులు హవాలా మార్గంలో అక్కడికి వెళతాయి, అక్కడికి అకౌంట్లో వెళ్తాయి కాబట్టి అక్కడికి వెళ్తాయి అకౌంట్లో, హవాలా రూపంలో భారతదేశంలోకి మళ్ళీ ఆ డబ్బులు తిరిగి వస్తాయి. ఇదంతా ఒక పెద్ద స్కాము. దీన్ని బద్దలు కొట్టాలని ఎందుకుంటుంది? పైగా షా కుటుంబం నుంచే, అంటే అమిత్ షా కాదు, షా అనే ఇంటి పేరు ఉన్న కుటుంబమే ఈ బెట్టింగ్ యాప్ల కంపెనీలకి ఓనర్గా ఉంది. ఓకే, మరి అలాంటప్పుడు సామాన్య ప్రజలకి న్యాయం ఎట్లా జరుగుతుంది? నిజంగా రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా చెప్పండి. అసలు బెట్టింగ్ యాప్లు అనేది ఉండటానికి లేదు. స్కిల్ బేస్డా, అన్స్కిల్డ్ బేస్డా, ఏదైనా అనవసరం, అసలు వద్దు. అసలు ఈ బెట్టింగ్ యాప్లు అనేవి ఈ యాప్లే ఉండటానికి వీల్లేదు అని ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద కష్టమా చెప్పండి? ఇదివరకు అంతా చైనా వాడి మీద పడి ఏడ్చేవాడు,
చైనా వాడు డబ్బులు తీసిపోతున్నాడు, మన ఆర్థిక వ్యవస్థను నష్టం చేస్తున్నాడు అని. చైనా వాడు కాదు, ఈ బెట్టింగ్ యాప్లకి ఓనరు గుజరాత్ వాడే, షా అనేవాడు. ఇది ఈ బెట్టింగ్ యాప్ల స్టోరీ. రేపు జరగబోయేది కూడా ఇదంతా తూతూ మంత్రమే. మళ్ళీ జనాల డబ్బులు ఎట్లా అయితే కొల్లగొట్టి జనాలు సస్తున్నారో, మళ్ళీ అదే జనాలు కట్టే ట్యాక్సుల డబ్బులతోటి ఈ ఈ సంస్థలన్నీ కూడా విచారణ పేరుతోటి కాలయాపన చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ మనకే నష్టం తీసుకొస్తారు. ఆవగింజంతా కూడా మనకి లాభం జరగకోకుండా గుమ్మడికాయంత డబ్బులు మనకి ప్రభుత్వం నుంచి డబ్బులు పోతాయి. ప్రభుత్వం డబ్బులు అంటే ఎక్కడవి? మనయే, ట్యాక్సుల డబ్బులు. అందుకని మన వేలుతోనే మన కన్ను పొడిచే ప్రోగ్రాం తప్పితే ఇది వేరే ఏమీ కాదు. ఈ విచారణ వల్ల ఏమీ వరగదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.